పో బిడ్డ కాలాడుకొని రా పోయింత తిందు. సరేనే. ఏందే మా బిడ్డ గంత మంచిగా అడిగింది, వదినా మంచిగా ఉన్నారా పిల్లలు మంచిగా ఉన్నారా అని అడిగింది. మంచిగా సమాధానం చెప్పత్తలే అనే నీకు? మరి మీరు కూడా రోజు ఇట్లా ఉండొచ్చు కదా అత్తమ్మ. మరి మీ బిడ్డ వచ్చినప్పుడు ఒకలా ఉంటారు, మీ బిడ్డ లేనప్పుడు ఒకలా ఉంటారు. ఇక మరి నేను కూడా గిట్టనే ఉండాల్సి వస్తుంది. చూస్తానా నీకు మాటలు బాగా అవుతానే కానీ వచ్చినాక నా కొడుకు చెప్తావు. చెప్పుకోరి, నాకేమన్నా భయమా? అయినా నిజాలు మాట్లాడితే గిట్టనే ఉంటుంది. దీనికి ఈ మధ్య బాగా పొగరు ఎక్కువైతాంది. దీని పొగరు అంచాలి. ఆగు, దీని సంగతి ఏందో చూస్తా కొడుకు వచ్చినాక. ఏమైంది అమ్మ? ఏం లేదు బిడ్డ, ఆకలి అవుతాంది, పా తిందాం అందరం కలిసి. బాపేడే అప్పటి నుంచి బాపు కనిపిస్తలేడు, ఎటు వేయండు బాపు? బాపు పెళ్ళికేండే, ఇక పెళ్ళికన్న తినత్తా అన్నాడు. వచ్చే వరకు లేట్ అవుతుంది అన్నాడు, నైట్ అవుతుంది కావచ్చు. ఇక మనం తిందాం పట్టు. సరేనే. ఓ కొడలా, బిర్యానీ మటన్ కూర పట్టుకరా, ఆకలి అవుతాంది, ఇక తిందాం అందరం కలిసి. వీళ్ళకు అండుడే ఎక్కువ అంటే ఇంకా అద్దేపు ఇద్దేపు అని మా అత్తబోటి నన్ను ఇంత ఘోరంగా ఎత్తాంది. దీనికి ఒకసారి వార్నింగ్ ఇత్తగానే బుద్ధి రాదు. ఓ బిడ్డ ముందు మస్తు ఎక్స్ట్రాలు ఎత్తాంది. వదిన బిర్యానీ సూపర్ ఉంది. అవును కొడలా, ఈరోజు సూపర్ ఉన్నది బిర్యానీ. దొంగ ముండలు మంచిగా తింటారు. మరి నేను ఇది ఒకదాన్ని ఉన్నా, మరి నన్ను తినమని మాట వరుస కూడా అంటలేరు. మంచిగా తింటారు పందులు లెక్క.